హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 12వ వారానికి చాలా స్పెషాలిటీ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ వారం జరగబోయే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఈ సీజన్కి చివరి టాస్క్ అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. రణరంగం తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ని జరిపించటానికి బయట నుంచి యోధులు వస్తారు అని, మీరు వారితో పోటీ పడి మీ కంటెండర్షిప్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. అంటే బిగ్ బాస్ హౌస్లోకి మాజీ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చి వారు ఒకరిని ఎంచుకొని వారితో టాస్క్ ఆడటం అయితే జరుగుతుంది. వారితో గెలిచిన వారు మాత్రమే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్గా నిలుస్తారు. మిగిలిన వారందరూ కూడా, అంటే వారితో టాస్క్ ఆడి ఓడిపోయిన వారు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకుంటారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రేరణ గత సీజన్లో దుమ్ము దురిపేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ప్రేరణ వచ్చి రాగానే హౌస్మేట్స్ అందరితో మాట్లాడి తాను పోటీ పడబోయే కంటెస్టెంట్ అంటూ అందరినీ కాసేపు టెన్షన్లో పెట్టి తనూజాని అయితే ఎంపిక చేసుకుంది. సో ఇక వీరిద్దరికీ ఒక బాల్ టాస్క్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. ఈ బాల్ టాస్క్లో తనూజ అలాగే ప్రేరణ ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడడం అయితే జరిగింది. అయితే ఊహించని విధంగా ఈ టాస్క్ ఎలాగైనా కూడా గెలవాలి, కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి అని తనూజ వీరోచితంగా ఆడి గేమ్ చివరి లెవెల్ వరకు వెళ్ళింది. కానీ అనూహ్యంగా ప్రేరణ చివరి లెవెల్ని చాలా ఫాస్ట్గా పూర్తి చేసి ప్రేరణ టాస్క్ విన్నర్గా నిలవటంతో ఈ టాస్క్లో ఓడిపోయిన తనూజ ఈ వారం కెప్టెన్సీ రేస్ నుంచి అయితే అవుట్ అయింది అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. సో మొత్తంగా అయితే ఈ వారం కెప్టెన్సీ రేస్ నుంచి, ఇక ఈ సీజన్లో కెప్టెన్సీ రేస్ నుంచి కూడా తనూజ తప్పుకుందనే చెప్పవచ్చు. మరి ప్రేరణ తనూజ ఈ టాస్క్ ఆడటం, అలాగే తనూజ ఓడిపోయి ప్రేరణ గెలవటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ సీజన్ విన్నర్గా ఎవరిని మీరు చూడాలనుకుంటున్నారో ఈ వీడియోకి లైక్ చేసి వారి పేరుని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.